అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జయరాం రెడ్డి అండి. నేను తిరుపతి పార్లమెంట్ టీఎన్టీసీ ప్రెసిడెంట్ని. 24/9/2023 తేదీన ఏర్బాబాస్ రోడ్లోని రోబో రెస్టారెంట్లో నా ఉంగరం ఒకటి మిస్ అయింది. ఉంగరం పైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో ఉంది. తర్వాత మరుసటి రోజు వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అక్కడ బుజ్జి అని అతను వర్క్ చేస్తూ అతను చేతిలో వేసుకొని వెళ్ళడం జరిగింది. అది కనుక్కున్న తర్వాత రోబో యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు అతను తీసుకొచ్చి అడిగారు, ఎక్కడ ఉంగరం తీసుకున్నావు అట్లా అంటే నాకు సంబంధం లేదు అటా ఇటా అన్నారు. తర్వాత సీసీ ఫుటేజ్ చూస్తేనే వాళ్ళు చూపించి అడిగితే నేను పారేసినాను, నాకు సంబంధం లేదు అన్నారు. వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పగిచ్చి మీరు తీసుకెళ్ళండి, స్టేషన్లో అప్పగించండి, వీడు ఎంత అడిగినా చెప్పడం లేదని చెప్పారు. అక్కడి నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాము. సరే మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసిస్తామని చెప్పారు. ఒక 2 days అతన్ని స్టేషన్లోనే ఉంచుకున్నారు. 2 రోజులు నేను తిరిగిన తర్వాత తీస్తామన్నారు. 3వ రోజు వెళ్తే అతన్ని వదిలేస్తున్నారు, స్టేషన్లో లేడు. అడిగితే అతను తెచ్చిస్తామన్నారు, అందుకని వదిలేసినామని చెప్పారు. కానీ ఆ తర్వాత చాలాసార్లు తిరిగాము. ఎస్ఐ శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్తే మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము, అతన్ని తీసుకొస్తామంటే వదిలేసామని చెప్పారు. కానీ కేవలము చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ఫోటో ఉందని అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు వదిలేశారని క్లియర్గా అర్థమైంది. తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందన దీంట్లో అప్లై చేశాము, ఈ విధంగా మిస్ అయింది అనేసి. అప్పటికి కూడా వాళ్ళు కేసు కట్టలేదు. తర్వాత కోర్టు ద్వారా ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు కేసు కట్టున్నారు. ప్రైవేట్ కేసు వేసి కోర్టులో ఏమేమి సబ్మిట్ చేశారు, మీరు ఎలా చేశారు? సీసీ ఫుటేజ్, అతను ఎత్తి చేతికి వేసుకునే సీసీ ఫుటేజు, తర్వాత ఉంగరం ఫొటోసు, మొత్తం అతను వేసుకుంటా ఉన్నది అనేదాన్ని నిరూపించగలిగేటువంటి ఫొటోస్ చూపించాము. సో కోర్టు ఏం ఇచ్చింది, డెసిషన్ ఏమైంది? అదే ఇప్పుడు సిఐ గారిని విచారించి అతన్ని కూడా ముద్దాయిం చేయమని చెప్పాను. ఎందుకంటే అంటే ఆధారం లేకుండా కాదు, ఆధారంతో చూపించినాం. ఎవరైతే ఎత్తుకున్నారో అతన్ని తీసుకెళ్ళి స్టేషన్లో అప్పగించి ఆధారాలు చూపించామన్నమాట. అయినా కూడా వాళ్ళు వదిలేశారంటే, ఒకటి వాళ్ళు తీసుకోనన్నా వదిలేసి ఉండాలా, లేదంటే ఇంకా ఎందుకులే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారి ఫోటో ఉంది కదా మనకెందుకులే అని కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఇంకంతే కదా. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న సిఐ గారు ముద్దాయిని పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు అతని దగ్గర నుంచి రికవరీ చేయడమో లేదంటే ఏదో చేయాలా, అది చేయకుండా వదిలేయడం అనేది అది కేవలం అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఫోటో ఉందని వదిలేయడం, అదైతే 100%. లేదంటే వాళ్ళు రికవర్ చేసి వాళ్ళన్నా తీసి పెట్టుకొని ఉండాలి. అదైతే మాకు మళ్ళీ చూపించలేదు, అందుకనే మేము ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చింది సిఐ గారి పైన. ఇది ఎక్కడా ఈ విధంగా జరగలేదని. ఇది రెండో ఉంగరం అండి, వేరే ఉంగరం. ఇది యాక్చువల్గా ఏమంటే లోకేష్ బాబు గారి దగ్గర నుంచి వేయించుకున్నాము తాడేపల్లిగూడెంలో, మా చిన్న బాస్. అందుకని మళ్ళీ ఇంకోటి చేయించుకున్నాం. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అవి కొద్దిగా పెద్ద స్టోన్స్, పెద్ద ఉంగరం, దీనికంటే చాలా పెద్ద ఉంగరం. అది 36 grams, 2,30,000 అది నేను చేయించింది. ఆ ఫోటో కావాలన్నా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పగించిన తర్వాత సిఐ గారు ఎప్పుడైతే కేసు కట్టుకుంటా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉంగరం పైన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ఫోటో ఉందని వదిలేయడం జరిగిందో, ఆ తర్వాత ఎస్పీ గారిని సంప్రదించి ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా పంపించినాం, అప్పుడు కూడా కట్టలేదు. ఆ తర్వాత అమరావతి కూడా డైల్ చేశాము ఈ విధంగా అనేసి, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తర్వాతనే మేము ప్రైవేట్ కేసు ద్వారా కోర్టుని ఆశ్రయించినాము. కోర్టు వారు ఏం చేశారంటే, ఈ ఎవిడెన్స్ అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్ళి అప్పచెప్పినా కూడా సిఐ గారు కేసు కట్టిన కారణంగా, అతను వదిలేయడం కారణంగా ఇతన్ని కూడా రెండో ముద్దాయిని చేసి ఇతను కూడా కేసు కట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది జడ్జి గారు. ఖచ్చితంగా అండి.
ఖచ్చితంగా హ్యాపీనే. ఎటువంటి ఇన్స్పెక్టర్లు తగిన న్యాయం చేయకుండా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి మాలాంటి వాళ్ళకి ఏముందంటే సామాన్యులకి ఇంకే రకంగా ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.